నమస్తే, వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్ టీవీ. జగన్మోహన్ రెడ్డి గారి తిరుమల యాత్ర వెనకటికి ఒక నావెల్ ఉంది. ప్రముఖ సాహితీకారుడు సృజించిన బారిస్టర్ పారదీసం లండన్ యాత్ర అని. అలాగే రేపో మాపో జగన్మోహన్ రెడ్డి గారి తిరుమల యాత్ర అనే పుస్తకం కూడా రావచ్చు. ఎవరు తిరుమల వెళ్ళినా పెద్ద విశేషం కాదు. ఆపద మొక్కులు వాడిని దర్శించుకోవడానికి వెళ్తారు, దర్శించుకుంటారు, వస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటం అనేది ఆయనకి ఒక ప్రత్యేకత. ఏంటంటే ఆయన క్రైస్తవ ధర్మాన్ని ఆచరిస్తారు, అవలంబిస్తారు. అలాగే వెంకటేశ్వర స్వామి కొండ అన్న ఆయనకి ఇష్టం. వారి పూర్వీకుల దగ్గర నుంచి వాళ్ళ కొండకి వస్తూ వెళ్తున్నవాడిని. ప్రత్యేకించి విశ్వాసము, గౌరవము, భక్తి అనేవి ప్రకటించి స్వస్థత పొంది మారు మనసుతో కొండ దిగటం అనేది లేకపోవచ్చు, కానీ మొత్తానికి ఏంటంటే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళటం అనేది వాళ్ళ ఇంట్లో ఉంది. బట్ ఈ రోజు ఎందుకు అది ప్రధానమైన అంశం ఏంటంటే ఆలయాల ఆ, స- సందర్శన చేసి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని వైసీపీ భావించింది. అంటే వాళ్ళు చేసిన తప్పు కాదు, చంద్రబాబు చేసినట్టుగా వీళ్ళు భావిస్తున్న తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోవడం. సరే, ఈ అంశంలో చంద్రబాబు వేసిన బిస్కెట్ వలలో జగన్మోహన్ రెడ్డి గారు పడిపోయి ఆ ట్రాప్ నుంచి బయటపడటానికి నానా ఇబ్బందులు పడుతున్నారా, అగచాట్లు పడుతున్నారా అనే ఒక అనుమానం కూడా జనాలకు వచ్చేసింది. ఓవరాల్ గా అసలు ఏం జరుగుతుంది కొండ మీద, అలిపిరి దగ్గర, రేణిగుంట ఎయిర్పోర్ట్ లో? ఈ నిమిషానికి ఉత్కంఠ పెరుగుతా వస్తుంది. ఈ అంశానికి సంబంధించి ఇండియా నెక్స్ట్ డిబేట్ లో పాల్గొనడానికి మనతో జాయిన్ అయిన మన జ్వాలాపురం శ్రీకాంత్ గారు, వైసీపీ నాయకులు, పూర్వ సలహాదారు, రాష్ట్ర దేవాదాయ శాఖ. అలాగే మస్తాన్ గారు, సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్. మెరుపుల మహేష్ గారు, జనసేన అధికార ప్రతినిధి. అందరికీ నమస్తే అండి. టు స్టార్ట్ విత్ మస్తాన్ గారు, నిన్నటి వరకు ధర్మ యుద్ధం చేస్తాం, అవసరమైతే ప్రాణాలైనా అర్పిస్తాం అని చెప్పేసి ఆవేశంతో రగిలిపోయిన పవన్ కళ్యాణ్ గారు ఎందుకు హఠాత్తుగా చెప్పబడ్డారు? కారణం ఏంటి? ఆయన తాజా ప్రెస్ రిలీజ్ చూశారు కదా, అది పూర్తిగా టీటీడీ చూసుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి మతాన్ని గాని, ఆయన అనుసరించే మతాన్ని గాని, ఆయన ధర్మాన్ని గాని మనం టచ్ చేయొద్దు. ఆయన అసలు ఈ పరిస్థితికి కారణమైన ఆ ముగ్గురు బాధ్యులైన వాళ్ళని ముందర విచారణ చేద్దాం, వాళ్ళని శిక్ష చట్టపరంగా వేద్దాం, తర్వాత పైన ఏడుకొండల వాడు వేస్తాడు. ఇంట్లోంచి ఏమన్నా ప్రెషర్ ఉందా ఆయనకి హోమ్ డిపార్ట్మెంట్ నుంచి? ఖచ్చితంగా అండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆమ్, మొదట్లో ప్రాయశ్చిత్త దీక్ష తీసుకునేటప్పుడు మాట్లాడిన విధానం, అదేవిధంగా కనకదుర్గమ్మ కొండ మీద ఆయన మెట్ల పూజ చేస్తున్నప్పుడు సనాతన ధర్మాన్ని గురించి చెప్పిన విధానం, ఆ సనాతన ధర్మం గురించి నేను ఉద్యమిస్తే గానీ నేను ప్రజల్లోకి తీసుకువెళ్ళగలిగితే కానీ నన్ను ఎవరు ఆపేవారు లేరనడం. అదేవిధంగా అక్కడ ఒక చిన్న ఆయన ఫ్లోలోనో లేకపోతే ఆయనకి హిందూ మతం మీద లేకపోతే ఒక హిందూ మతానికి సంబంధించిన ధర్మాన్ని అందరూ ఉల్లంఘిస్తూ ఇతర మతాల విషయంలో లాగా వ్యవహరించట్లేదు, హిందూ మతం చాలా తక్కువగా చూస్తున్నారు అనే ఒక భావన ఆయనలో బలంగా ఉండటం వల్ల ఆయన అక్కడ ఇదే చర్చిలో గాని ఇదే మసీదులో గాని జరిగితే ఈ విధంగా అంటారా అనే ఒక ప్రస్తావన కూడా చేశారు. సో ఆ ఆ విషయాన్ని మాత్రమే ఇప్పుడు మనం చూసినట్లయితే వైసీపీ కూడా దాన్ని హైలైట్ చేస్తాం. అంటే ఇక్కడ లడ్డూ కల్తీ వ్యవహారం పూర్తిగా టీటీడీకి సంబంధించిన వ్యవహారం అయితే, ఇక్కడ ఆయన ఈ చర్చి గురించి కానీ మసీదు గురించి కానీ క్రైస్తవుల గురించి కానీ ముస్లిమ్స్ గురించి కానీ ఎందుకు తేవాల్సి వచ్చిందనే దాని మీద చెబుతూ పేర్ని నాని గారు ఒక అడుగు ముందుకేసి ఆయన గతంలో రష్యాలో యేసు ప్రభు ముందు మోకాళ్ళ మీద కూర్చున్న వ్యవహారం, ప్రార్థన చేసిన వ్యవహారం, బాప్టిజం తీసుకున్నారని ఎప్పుడో చెప్పిన వ్యవహారం, అదేవిధంగా ఒక ముస్లిం ఇంటికి వెళ్ళి పెద్ద ముక్కలు తిన్నారా అన్న వ్యవహారం, ఇవన్నీ కూడా ఆ, ఇవన్నీ కూడా ప్రజల్లో ఒక విధమైన భావనలు రేకెత్తిచ్చాయి. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు గ్రహించినట్టు ఏంటి ఇదంతా కూడా మన ప్రత్యర్థి పార్టీలు దీని అవకాశంగా తీసుకొని దీన్ని వేరే వైపు తీసుకెళ్లే విధంగా కనిపిస్తుంది అనేది ఆయన ఆ ప్రమాదాన్ని పసిగట్టినట్టున్నారు. ఆ పసిగట్టిన నేపథ్యంలో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ మనం చూసినట్లయితే, ఆ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వెళ్ళటం, అక్కడ ఆయన డిక్లరేషన్ ఇవ్వటం, లేదు ఇంకేదన్నా అక్కడ సాంప్రదాయాలు పాటించడం ఆయన వ్యక్తిగతంగా మనం వదిలేయాలి. అక్కడ ఆలయ మర్యాదలు కానీ ఆలయ పవిత్రత కానీ భంగం కలిగించే విధంగా ఏ ఏ నిర్ణయం తీసుకుంటాడో ఆయన ఇష్టం. డిక్లరేషన్ ఇస్తాడా ఇవ్వడా ఏంటనేది, ఇంకోటి ఏంటి ఆ నిబంధనలు పాటిస్తున్నారా లేదా, ఫాలో అవుతున్నారా లేదా అనేదేమో అక్కడ అధికారులు టీటీడీ బోర్డు అధికారులు చూసుకోవాలి. ఆ, అట్లా అంటే ఆయన ఏంటంటే దానికి కన్ఫైన్ అవ్వాలి, మనం వేరే విధమైన చర్చలు దీనికి వద్దు అనేది తీసుకొచ్చారు. రెండో వ్యవహారం చూస్తే అక్కడ లడ్డూ కల్తీ, నెయ్యి కల్తీది లడ్డూలో ప్రసాదంలో వాడారనే విషయాన్ని తీసుకొస్తే
ఆయన ఏమంటాడు, ఆ రోజు భూమన కరుణాకర్ రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, ఆ రోజు ఈఓగా ఉన్న ధర్మారెడ్డి గారు దీనికి మోర్ రెస్పాన్స్, వాళ్ళని ఫిక్స్ చేయాలి. వాళ్ళు ఏం చేశారు అక్కడ అన్ని కూడా వెల్లడి రావాలి, వాళ్ళు దానికి బాధ్యత వహించాలనేది ఆయన చెప్తా ఉన్నాడు. మూడోది ఆయన ఏం చెప్పాడు, ఇవాళ తిరుమల ఆయన రేణిగుంట దగ్గర నుంచి రావడం కానీ ఇంకెక్కడి నుంచి రావడం కానీ ఆయన పర్యటన ఎక్కడ అడ్డుకోవద్దు. అలా అడ్డుకోవడం ద్వారా వైసీపీ ఏదైతే భావిస్తుందో, అంటే ఆయన భావనలో వైసీపీ ఇదంతా చేస్తుంది ఏదో గొడవలు రేపడానికి లేదంటే వైషమ్యాలు పెంచడానికి చేస్తుంది, కాబట్టి ఆ ట్రాప్ లో మనం పడద్దు అనేది ఒక స్పష్టమైన ఇండికేషన్ ఇచ్చాడు ఆయన. అందుకనే దీ ఆ ఆ మన ప్రాయశ్చిత దీక్ష చేసుకున్నప్పుడు కానీ కొండ మీద ఆయన అగ్రెసివ్ గా మాట్లాడిన విషయాలు కానీ ఇక్కడ ఎక్కడ ప్రస్తావించాల. ఆయన చాలా ఆ ప్రమాదాన్ని పసిగట్టి ఓన్లీ ఈ వెంకటేశ్వర స్వామి పవిత్రత అక్కడ అక్కడ కాపాడాల్సిన ఆ, అంశాలు, అక్కడ ఏదైతే సాంప్రదాయాలు పాటించాలి, ఆగమ శాస్త్రం చెప్పిన విధంగా పాటించాలి, ఈ విషయాల మీద కాన్సన్ట్రేట్ చేసి జగన్మోహన్ రెడ్డి అడ్డుకోవద్దు, ఆయన ఎలా చేయాలి, ఆయన డెక్లరేషన్ ఇస్తారా లేదా అనేది అక్కడ ఆయన కన్ఫైన్ అయ్యారని నాకు అనిపిస్తాను.